ఈరోజు చాలా గొప్ప రోజు. అక్టోబర్ 2వ తారీఖు అంటే ప్రపంచమే మెచ్చుకున్న ఇద్దరు నాయకులు మరి పుట్టినరోజు. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, అలాగే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మన భారతదేశం ప్రధానమంత్రి చేసి పాకిస్తాన్ దేశాన్ని గడగడలాడించిన మరి గొప్ప నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలంటే ప్రపంచంలో అటువంటి మనుషులు ఇప్పటికీ కూడా ఎవరో పుట్టలేదంటే చాలా గొప్ప విషయం. అది వాళ్ళిద్దరు అంత గొప్పవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమం కోసం మరి అహింస మార్గంలో పోరాడిన వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు అయితే ఈ దేశంలో అటు చైనా దురాక్రమణ కానీ అటు పాకిస్తాన్ ఒకేసారి మన మీద యుద్ధం చేసినప్పుడు జై కిసాన్ జై జవాన్ అని ఒక నినాదం తీసుకొచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా మరి ప్రజలకి ఆహారం కావాలి, సైనికుల ఆహారం కావాలంటే ఒక రైతుగా బిడ్డగా తయారవ్వమని ఒక మనిషిని ప్రతి ఇంటి నుంచి సైన్యానికి అమ్మని చెప్పి ప్రకటన చేసిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అటువంటి గొప్ప మహానుభావులను ఈరోజు స్మరించుకుని భారతదేశంలో అంటే ప్రపంచంలోనే మన కీర్తి తెచ్చిన ఇతర నాయకులను మనం స్మరించుకుంటూ దేవారం నియోజకవర్గ ఓటమి నాయకుల తరఫున అంజుబాబు ఆధ్వర్యంలో మరి ఈరోజు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప పనులు చేసిన వాళ్ళు ఈరోజు ఇంత చక్కగా భారతదేశం మరి స్వతంత్రంలో ప్రపంచం అంతా కూడా జాతులు మతాలు కులాల కింద విడిపోయినా మన భారతదేశం ఎన్ని జాతులు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని వర్గాలు ఉన్నా సరే ఏకతాయిపెట్టి నడుపుతుంది మన రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం. ఆ రోజు మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.